హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అప్పటికప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేశానమాట. దానికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని దానిలో 3 స్పూన్ల నెయ్యి వేసుకొని దాంట్లో ఒక 5 ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని లో టు మీడియంలో వేయించుకోవాలన్నమాట. పొరట్లాగా వచ్చేటట్టు వేయించుకోవాలి. నేతిలో వేయించుకోవటం వల్ల నీసు వాసన అనేది అస్సలు రాదండి. చాలా బాగుంటుంది అనమాట. కమ్మటి వాసన వస్తుంది. నేతిలో వేగాక ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మళ్ళీ అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఒక 2 మినిట్స్ వేగాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 చిల్లీస్ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసి వేగాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న ఒక డబ్బాన్నర రైస్ ని వేసేసుకోవాలి. రైస్ అనేది మనకి పొడి పొడిలాడుతూ ఉండాలండి. ఇలాగా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడ సాల్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ జీరా పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి కూడా వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో ఇందాక ఎగ్ పొరటు చేసి పెట్టుకున్నాం కదా, అదంతా అందులో వేసేసుకొని బాగా అంతా కలిసేట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని హైలో పెట్టుకొని ఇంకొక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఈ విధంగా వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవటమేనండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. నేను ఎటువంటి సాస్లు యాడ్ చేయలేదు. చాలా బాగుంటుంది. మన రెస్టారెంట్ లో తినే టేస్ట్ కన్నా మనం ఇంట్లో చేసుకునే టేస్ట్ చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ లో కూడా ఇవ్వచ్చు.